ఏంటి ఇది నీకు తెలుసా? తెలుసా ఏంటి, ఇది మన పాత కేసే. ఆ చందును బ్రోతలుగా అరెస్ట్ చేసి అన్పాపులర్ చేద్దామనుకుంటే మీ అమ్మాయి అన్ని సర్వనాశనం చేసేసింది. నేను వెళ్ళడం కాస్త ఆలస్యం అయితే ఈ పిచ్చి పిల్ల జీవితం సర్వనాశనం అయిపోయేది. ఎందుకు ఆ పిల్లని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి వచ్చావు? పాప పరిహారం. ఆ? మీరు చేసిన పాపానికి నేను పరిహారం చెల్లించుకుని వచ్చాను. ఆ అమ్మాయి అల్లుడు గారిని దగ్గరుండి తీసుకొచ్చింది. అంతమంది డాక్టర్లు ఇవ్వలేని ట్రీట్మెంట్ అల్లుడు గారికి ఓదార్పు ఇచ్చింది. ఆవిడ గారి గొప్పతనాన్ని పొగిడింది చాలు, ఇంకా ఆపు. అది చేసింది ప్రతిదీ గొప్పదే అంటూ ఆకాశానికి ఎత్తుతున్నావే, అది చేసింది తప్పని నీకు అనిపించడం లేదా? నా మొగుణ్ణి వల్ల వేసుకోవడం తప్పు కాదా? నాకు తెలియకుండా నా కూతుర్ని తీసుకెళ్లి ఆయనకు అప్పచెప్పింది, అది తప్పు కాదా? నువ్వు తప్పులు వెతుక్కుంటున్నావు కానీ ఆ అమ్మాయి నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుతోంది. అది నీకు ఆ అమ్మాయికి తేడా. నువ్వు ఒక ఆడపిల్లవే. ఎంత కోపం ఉంటే మాత్రం సాటి ఆడపిల్ల మీద అలాంటి నిందలు వేయాలని చూస్తావా? ఇది నీకు న్యాయంగా ఉందా? ఇంత వయసు వచ్చింది, అంత పెద్ద హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంత నీచానికి దిగజారడం మీ నాన్నకి న్యాయంగా ఉందా? అందుకే మీరు చేసింది తప్పు కాబట్టే ఆ తప్పుని నేను సరిదిద్దుతున్నాను. ఇదిగో, నువ్వు మా తప్పులు సర్దిద్దపోయినా పర్వాలేదు గాని నువ్వు మా పనుల్లో ఏలు పెట్టకుండా ఆ పూజలు పునస్కారాలు చేసుకోవచ్చాలు. నేను పూజలు చేసేది నా కోసం కాదండి, మీకోసం. మీరు చేసిన పాపాలు ప్రక్షాళన చేయాలనే నేను గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నాను. చూసారా చూసారా డాడీ ఎలా మాట్లాడుతోందో? మీరేమైనా అనుకోండి, ఆ అమ్మాయికి ఏదైనా ద్రోహం తలపెడితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. మీరు ఎన్ని తప్పులు చేసినా నేను సరిదిద్దుతూనే ఉంటాను. ఏంటి డాడీ ఈవిడ? వదిలేయమ్మా. ఆ చందుని ఎలా ఈ ఊరి నుంచి పంపించాలో నేను చూసుకుంటాను. మనల్ని కాదనుకుని దూరంగా వెళ్ళటం ఏంటి? అక్కడ అందరితో మాటలు పట్టం ఏంటి? నేను చెప్తున్నది కూడా ఆ మహాతల్లి గురించే. నేనిక్కడున్న విషయం ఎవరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. చెప్పండి డాడీ. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఆఫీస్కు ఫోన్ చేస్తే లేవని చెప్పారు. నేను వరంగల్కి వెళ్తున్నాను డాడీ. వరంగల్కా? ఎందుకు? మీరెందుకు వెళ్లారో నేను అందుకే డాడీ, చందుని కలిసి మాట్లాడదామని. వద్దమ్మా, నా మాట విను, వెనక్కొచ్చేయి. లేదు డాడీ, నేను చందుని కలవాలి, తనని చూడాలి. ఎందుకమ్మా? తను అనుకున్నది సాధించే వరకు తనెక్కడికి రాను అని చెప్పింది. తను ఎక్కడుందో ఎవరికీ చెప్పొద్దని కూడా ఒట్టేయించుకుంది కదమ్మా. మీరు నాకెక్కడ చెప్పారు డాడీ? నేను తెలుసుకొని మిమ్మల్ని నిలదీస్తే అప్పుడు చెప్పారు. మీరిచ్చిన మాట తప్పినట్లేం కాదులేండి. నువ్వు వెళ్ళి పిలిచినా తన ఇంటికి రాదమ్మా. తనని బలవంతం చేస్తే అక్కడి నుంచి కూడా దూరంగా వెళ్ళిపోతుంది. నేను తనని ఇంటికి రమ్మని బతిమలాడడం కోసం వెళ్ళటం లేదు డాడీ. తనని ఒకసారి చూడాలనిపించింది, అందుకే వెళ్తున్నాను. ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పలేదు, మీరు ఎవరికీ చెప్పకండి, ఓకే? ఉంటాను. ఎలా ఉన్నారు జయంతి గారు? బాగున్నారా?
ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి, కానీ నువ్వు నన్ను అడుగుతున్నావు. ఇలా ఎంతకాలం అజ్ఞాతంలో బ్రతకాలనుకుంటున్నావు చందు? నీకు దొరికిపోయానుగా. లోపలికి రండి. కూర్చోండి. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? డాడీ ఎలా ఉన్నారు? పెద్దమ్మ ఎలా ఉంది? పాపం నా గురించి చాలా కంగారు పడుతున్నారు కదూ. అంటే అంతా తెలిసి అందరికీ దూరంగా ఉంటున్నావా చందు? మీ డాడీకి నువ్వంటే ఎంత ప్రేమ నీకు తెలీదా? నీ హెల్త్ కండిషన్ గురించి తెలిసిన తర్వాత ఆయన నిన్నొదిలి ఎలా బతుకుతారనుకుంటున్నావు? ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు చందు? వాళ్ళకి కొంచెమైనా మనశ్శాంతి లేకుండా చేస్తావా? అసలు మీ డాడీ ఏమవుతారో ఆలోచించావా? మా డాడీకి ఏం కాకుండా చూసుకోవడానికి మీరున్నారని నాకు తెలుసు. అందుకే ధైర్యంగా వచ్చేసాను. అసలు ఆ అవసరం ఏంటి? అవసరం కాదు, అలవాటు. నేను లేకుండా బతకడం వాళ్ళకి ఈ రోజు నుంచి అలవాటు చేయాలి. రేపు నేను లేని ప్రపంచంలో డాడీకి శూన్యం కనిపించకూడదు. నేను ఉండను అనే నిజాన్ని తను జీర్ణించుకోవాలి. అది తెలిసిన విషయమేగా, కానీ ఉన్నంత కాలం కూడా ఎందుకు బాధ పెట్టాలి? ఇది బాధ పెట్టడం కాదు, బాధ్యత నెరవేర్చడం. స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేని పిల్లలకి బాధైనా కష్టమైనా మెల్లగా అలవాటు చేస్తారు. నేను చేసింది కూడా అదే. చాలా పెద్దదాని అయిపోయావు చందు. మీకు తెలీదు, నాన్న పెద్దమ్మ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళకి నేనంటే ప్రేమ కాదు, పిచ్చి. ఎంత ప్రిపేర్ చేసినా నేను వాళ్ళ కళ్ళ ముందు చనిపోతే తట్టుకోలేరు. అందుకే వచ్చేశాను. వచ్చినందుకు ఇదిగో ఇక్కడో బాధ్యత తలకెత్తుకున్నాను. ఇలా అందరి బాధ్యతలు తలకెత్తుకోవటమేనా నీ పని? ప్రాణం ఉన్నంతకాలం 10 మందికి సహాయపడితేనే మనం మనుషులుగా పుట్టినందుకు సార్థకమనేది మా అమ్మ. మా అమ్మ మాట నెరవేరుస్తున్నాను అంతే. జయంతి గారు, నాకొక మాట ఇస్తారా? ఏంటి? దయచేసి నేనిక్కడున్న విషయం మా డాడీకి చెప్పకండి. ఆయనకి తెలిస్తే వెంటనే వచ్చేస్తారు. అలా వస్తే నేను వెళ్ళక తప్పదు. అలా వెళ్తే నేను వచ్చిన పని పూర్తవ్వదు. ప్లీజ్ జయంతి గారు, దయచేసి ఎవరికి చెప్పకండి. చక్రవర్తి గారు ఇంట్లో లేరు, బయటికెళ్లారు. మీరెవరండి? బావగారు, ఎందుకొచ్చా జయంతి? ఇంటికొచ్చిన వాళ్ళని ఎలా ఉన్నావని అడుగుతారనుకుంటే ఎందుకొచ్చావని అడుగుతున్నారా? మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో చూసి రమ్మని మీ అక్క స్పైలాగా నిన్ను పంపించిందా? చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు బావగారు. నేను ఆ అక్కకి చెల్లెల్లే కావచ్చు, కానీ మీరంటే నాకైనా మా డాడీకైనా ఎంత అభిమానమో తెలిసి కూడా మీరిలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు. నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు బావగారు, కానీ మీరు మాత్రం మామూలు మనిషి కావాలని కోరుకుంటున్నాను. నేను ఈ ఊరొచ్చినా ఆ ఇంటికి వెళ్ళలేదు బావగారు, మీకోసమే వచ్చాను. ఇదిగో ఈ అమ్మాయి మొహం చూశాక నాకొక నమ్మకం వచ్చింది.
మిమ్మల్ని తప్పకుండా మారుస్తుందని. లోకం మీ ఇద్దరి బంధాన్ని ఏమంటుందో, మా అక్క లాంటి వాళ్ళు ఏమనుకుంటారో తెలీదు. కానీ నేను మాత్రం ఒక్కటే అంటాను, మీలో ఈ అమ్మాయి తన తండ్రిని చూస్తుందని నమ్ముతున్నాను. తన తండ్రి కోసం తనేం చేయాలో తనకి తెలుసు. వస్తాను బావగారు. ఏంటి రాజా, ఇంకా రెడీ అవ్వకుండా ఇలాగే కూర్చున్నావేంటి? ఆఫీస్కి బయలుదేరవా? టైం ఎంత అవుతుందో చూసావా? రోజు ఈ పాటికి ఆఫీస్కి టైం అవుతుంది అని నానా గందరగోళం చేసేవాడివి, మరి ఈ రోజేంటి ఇలా డల్గా కూర్చున్నావు? నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఏ, ఎందుకని? పదే పదే చందునే గుర్తొస్తుంది మాధవి. నిజంగానే నేను తన్ని వరంగల్లో చూశాను. మళ్ళీ మొదలు పెట్టావా? నువ్వు చందుని చూశాను అనేది అబద్ధం రాజా, అదంతా నీ ఊహ. తన ఆలోచనలలో ఉన్నావు కాబట్టి ఎవరినో చూసి చందు అనుకొని ఉండుంటావు. దాని గురించే అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావా? భలే వాడివే రాజా నువ్వు. లేదు మాధవి, నేను చెప్పేది నిజం. నిజంగానే నేను చందుని చూశాను. 1000 మందిలో చందు ఉన్నా నేను తన్ని గుర్తుపట్టగలను. ఆ రోజు నేను చూసింది ఖచ్చితంగా చందునే. సరే, కాసేపు చందునే అనుకుందాం. అక్కడ ఎవరున్నారని చందు అక్కడికి వెళ్తుంది? తెలీదు. పోనీ తను అక్కడ ఎవరింట్లో ఉంటుంది, ఎందుకుంటుంది? తన ఆరోగ్యం గురించి తనకి బాగా తెలుసు. అయినా మనల్ందరినీ వదిలేసి వెళ్లిన మనిషి అక్కడెందుకుంటుంది రాజా? అందరినీ కాదనుకుని వెళ్ళాక ఎక్కడో చోటు ఉండాలి కదా మాధవి. అందుకే అక్కడే ఉంటుందేమో, ఎవరికి తెలుసు. నేను మాత్రం తన్ని చూశాను. అక్కడే నేను పట్టుకోవాలని ప్రయత్నించాను కూడా. జస్ట్ లో మిస్ అయింది. నిజంగా చందు దొరికితే అంతకంటే కావాల్సిందేముంది? ఇప్పుడు తనున్న సిచ్యువేషన్లో చందు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నీ ఆలోచనే కరెక్ట్ అయ్యి చందుని నీకు కనిపించిందంటే వరంగల్ మొత్తం గాలించైనా సరే తనని పట్టుకొని ఇక్కడికి తీసుకురావచ్చు రాజా. కానీ చందు అక్కడ ఉంది అంటే నాకు నమ్మకం లేదు రాజా. మనం అక్కడ వెతకటం వేస్ట్. లేదు మాధవి, నా మనసు గట్టిగా చెప్తోంది. నేను చూసింది చందునే అయితే ఖచ్చితంగా ఆ దేవుడు మేమిద్దరం మరోసారి కలిసే అవకాశం ఇస్తాడు. చందు నాకు మళ్ళీ కనిపించేలా చేస్తాడు. హలో హలో రాజా, నేను విశ్వనాథ్ని, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి. ఏం చెప్పమంటావయ్యా? ఇలా వచ్చావు, అలా వెళ్ళిపోయావు. నా ఎక్స్టెన్షన్ సాగితే ఏం చేశావు? అది పూర్తి చేయాలి కదా. 2 రోజులు టైం ఇవ్వండి. 2 రోజుల్లో పూర్తి చేస్తాను. 2 రోజులు టైం ఇస్తావా? 2 రోజుల్లో పూర్తి చేయాలి కదా. 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 2 రోజుల్లో పూర్తి చేయాలి కదా
వర్క్ ఎంత ఎర్లీగా మొదలు పెడతావని నేను ఎదురు చూస్తుంటే అలా వెళ్ళిపోయావేంటి? అంటే మీరు బిజీగా ఉంటారని రాలేదు సార్. నా బిజీ ఎప్పుడు ఉండేదైనా దేని దారి దాంది. నువ్వొచ్చి నీ పని మొదలుపెట్టు రాజా, వెంటనే బయలుదేరు. అలాగే సార్, ఈరోజే బయలుదేరతాను. గుడ్. ఈసారి వచ్చావు అంటే వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాకే నువ్వు వెనక్కి వెళ్ళేది, అది గుర్తుపెట్టుకో. అలాగే సార్, ఉంటాను. బై. ఇదిగో, నేను చెప్పానా, నేను చూసింది చందుని అయితే ఆ దేవుడు మరో ఛాన్స్ ఇస్తాడని. వరంగల్ నుంచి రాజశేఖర్ గారి తమ్ముడు విశ్వనాథ్ గారు ఫోన్ చేశారు. నన్ను వరంగల్ రమ్మంటున్నారు. ఈసారి వెళ్తే చందుతోనే తిరిగి వస్తాను. ఇప్పుడేమంటావు? నిజంగా చందు నీకు కనిపించాలని రాసి పెట్టుందేమో అని నమ్ముతున్నాను రాజా. చందు నీకు కనిపించాలి, తనని ఇంటికి తీసుకురావాలి, మీ ఇద్దరూ హ్యాపీగా ఉండాలి. ఇదే నా కోరిక. వెళ్ళు రాజా, నీకు నిజంగా చందు కనిపిస్తుంది. ఏమ్మా, నువ్వింకా హాస్పిటల్కి వెళ్ళాలా? ఎంతసేపు హాస్పిటల్ ఇల్లు తప్ప ఇంకేం లేదా డాడీ? అదేంటమ్మా, ఎందుకలా ఇరిటేట్ అవుతున్నావు? అసలేమైంది? ఇంకేం కావాలి డాడీ? నన్ను ఏడిపించే వ్యక్తుల్ని మీరేం చెయ్యలేకపోతుంటే నాకు ఇరిటేషన్ ఉండదా? మా డాడీయే నన్ను పట్టించుకోకపోతే ఇంకేం చెయ్యాలి? ఏమైందమ్మా? నేను పట్టించుకోకపోవడం ఏమిటి? ఏం పట్టించుకున్నారు? ఆ చందుని ఏం చేశారు? పోలీసులకు చెప్పి ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేస్తే సరిపోతుందా? హ, మీరిటు అరెస్ట్ చేయించారు, అటు అమ్మ వెళ్లి దాన్ని రిలీజ్ చేయించి తీసుకొచ్చింది. అది హాయిగా ఆయనతో కలిసి తిరుగుతోంది. ఇంకేముంది డాడీ, మీరు చెప్పండి. అంత తేలిగ్గా ఎలా వదిలేస్తానమ్మా? అంతకంతా చేయకుండా వదులుతానా? ఆ సీఐతో చెప్పి అరెస్ట్ చేయించడం అనేది జస్ట్ శాంపుల్ మాత్రమే. అంతకంటే మించిన శిక్ష దానికి నేను వేస్తాను. నేను చూస్తాను. నువ్వు ఒకసారి బ్యాలెన్స్ షీట్ వెరిఫై చేయి. నువ్వా? ఎందుకు వచ్చావు? నిన్నే. అగో, ఏంటి మీద మీదకొస్తున్నావు? అసలు నిన్న ఎవరు లోపలికి రానిచ్చారు? సెక్యూరిటీ! ఏయ్! సెక్యూరిటీ! వదులు! వదులు! ఏయ్! వదులు! ఏం చేస్తున్నావు? వదులు! 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 ఏయ్! అప్! డాడీ! నన్ను కొడతావా? చంపేస్తాను. నువ్వు అసలు ఆడదానివేనా? నీకంతలో సిగ్గు శరం ఉన్నాయా? చదువుకున్నావు దేనికి? సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. అరే, సాటి ఆడదాన్ని నువ్వు ఇచ్చే విలువిదేనా? కట్టుకున్న భార్యను వదిలేసి మరో ఆడదాంతో కొడుతున్నా నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నా? మాట్లాడుకో. నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. ఒక ఆడపిల్లని బ్రోత నేరం కింద అరెస్ట్ చేసినప్పుడే మీరంటే అసహ్యం కలిగింది. మీరు ఎంత నీచానికైనా దిగజారే మనుషులని ప్రూవ్ అయింది. మేం ప్రూవ్ చేసేదేముంది? అది చేస్తోంది అదే కదా. నోర్మోయ్! నోర్మోయ్! నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే
ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. చందు గురించి మీకేం తెలుసో నాకు తెలీదు, కానీ తనకి ఏ ఒక్క చిన్న కష్టం మీ వల్ల కలిగినా నేను ఊరుకోను. ఇప్పటి వరకు ఏమన్నా తల వంచుకుపోయే చక్రవర్తిని చూశారు. చిక్కు ముందు ఏదైనా తప్పు జరిగితే తాట తీయడానికి కూడా వెనకాడిన చక్రవర్తిని చూస్తారు. డాడీ, దాన్ని కాదు, ముందు ఈ మనిషిని లోపలికి పంపించండి. ఇంటికొచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని కేసు పెడదాం. పోలీసుల్ని పిలవండి. పిలో, చక్రవర్తి అనే వ్యక్తి విశ్వనాథ్ గారి ఇంటికి వచ్చి వాళ్ళ కూతురు కొట్టారని కంప్లైంట్ ఇవ్వు. పిలో, అప్పుడు మీరు ఎంత అసమర్థులో అందరికీ తెలుస్తుంది. వెళ్ళి పిలు పిలు. సిగ్గు లేకపోతే సరే. చిచి, ఎంతకాలం మీ తప్పులు మీరు తెలుసుకుంటారని ఊరుకున్నాను. చిక్క మీదట చందు జోలికొస్తే మాత్రం సహించేది లేదు. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. జాగ్రత్త. హలో